ఇట్ వెల్కమ్ టు డెరీ. ఇట్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2కి ప్రీక్వల్గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ అనేది కంప్లీట్గా ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్. ప్రీవియస్ ఇట్ ఫిల్మ్స్కి డైరెక్టర్ అయిన యాండీ ముస్చియటియే ఈ వెబ్ సిరీస్లోని దాదాపుగా 5 to 7 ఎపిసోడ్స్ వరకు డైరెక్ట్ చేయబోతున్నారంట. మొత్తంగా 9 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఈ ఇయర్ ఎండింగ్కి రిలీజ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ టీజర్ నిన్న రిలీజ్ అయింది. సో ఈ ప్రీక్వల్ ఈవెంట్స్లో మనం ఈ ఇట్ ఫ్రాంచైజ్లో చూడబోతున్న ఈవెంట్స్ అండ్ ఆ స్టోరీ ఏ విధంగా ఉండబోతుందనే డీటెయిల్స్ స్మాల్గా ఈ టీజర్లో ఇచ్చారు, కానీ కంప్లీట్గా ప్లాట్ గురించి అయితే రివీల్ చేయలేదు. సో దాని గురించి ఈ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి 27 ఇయర్స్కి ఇట్ క్రియేచర్ అయితే తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. అదే ఆ పెన్నీవైజ్ క్లౌన్. ఇట్ చాప్టర్ 1 స్టోరీ ఈవెంట్స్ జరిగిన టైం లైన్ 1989, దానికన్నా 27 ఇయర్స్ బిఫోర్ ప్రీక్వల్ అంటే 1962 టైం లైన్లోని ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ టైం లైన్లోని జరగబోతుందన్నమాట. అండ్ మీరు టీజర్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఇదంతా బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఇక్కడ నుండే మొదలైంది అన్నట్టు కూడా టీజర్లోని మెన్షన్ చేశారు. అంటే కంప్లీట్గా ఆరిజిన్, ఆ ఇట్ క్రియేచర్ యొక్క ఆరిజిన్ని ఈ వెల్కమ్ టు డెరీ వెబ్ సిరీస్లోని చూడబోతున్నామా అనే డౌట్స్ చాలా మంది నాకు అడిగారు. బట్ అలా ఉండదన్నమాట. అది ఎందుకో కూడా క్లియర్గా చెప్తాను. ఇట్ చాప్టర్ 1లో మనం చూసిన స్టోరీ అండ్ క్యారెక్టర్స్కి కంప్లీట్ కనెక్షన్ ఈ ఇట్ వెల్కమ్ టు డెరీలో ఉంటుంది. అంటే 27 ఇయర్స్ బిఫోర్ మనకి ఆ టైం లైన్లో కనిపించిన క్యారెక్టర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంటే వాళ్ళ యాన్సెస్టర్స్ ఉంటారనమాట. ఈ ఇట్ క్రియేచర్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ఈ డెరీ టౌన్లోని వాళ్ళు కూడా ఫేస్ చేసినట్టు చూపిస్తారు. అండ్ ముఖ్యంగా మనకి ఇందులోని లీడ్ క్యారెక్టర్స్గా హ్యాన్లెన్ ఫ్యామిలీకి సంబంధించిన క్యారెక్టర్స్ని చూపిస్తున్నారు. ఇట్లోని మనం చూసిన మైక్ హ్యాన్లెన్కి సంబంధించిన యాన్సెస్టర్సే. ఎగ్జాక్ట్ రిలేషన్ని మనం చెప్పలేము, ఎందుకంటే క్యారెక్టర్స్ని ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి. బట్ మైక్ హ్యాన్లెన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గర పెరిగినట్టు ఇక్కడ ఉన్నది ఆ క్యారెక్టర్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే దాదాపుగా 27 ఇయర్స్ మాత్రమే టైమ్ లైన్ గ్యాప్ కదా. పోతే ఇక్కడ సీన్ ఎలా ఉందంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ డెరీ టౌన్లోకి ఈ నైబర్హుడ్లోకి ఇప్పుడే షిఫ్ట్ అయినట్టు. అక్కడున్న నైబర్స్ ఎవరు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్తో అంత క్లోజ్గా లేనట్టు. అంటే డెరీ టౌన్కి ఉన్న కర్స్ ప్రకారం చాలామంది వీల్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందువలన లేదంటే వీళ్ళు బ్లాక్ పీపుల్స్ కాబట్టి రేసిజమా. బట్ ఈ బ్లాక్ ఫ్యామిలీ యొక్క హిస్టరీ డెరీ టౌన్లోనే 1920s 30s టైమ్ లైన్లోనే ఇక్కడికి వస్తారనమాట స్టీఫెన్ కింగ్ నవల్ ప్రకారం. బట్ ఇక్కడ 1960sలో రావడం ఏంటి? సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. కంప్లీట్గా ఎపిసోడ్ చూస్తే మనకి క్లారిటీ ఉంటుంది. లేదా ఈ వెబ్ సిరీస్ కోసం స్టోరీ ఆరిజిన్ని ఏమైనా బుక్లో లేకుండా కొద్దిగా మార్చేశారా అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అంటే ఈ ఇట్ క్రియేచర్ యొక్క ఆరిజిన్ని 1960s బిగినింగ్ లానే చూపించబోతున్నారా అనే డౌట్స్ కూడా ఆ టీజర్లో చూపించిన టైటిల్స్ బట్టి అనిపిస్తుంది. కానీ ఈ ఇట్ క్రియేచర్ అనేది డెరీ టౌన్లోనే పీపుల్స్ ఎగ్జిస్టెన్స్ లేని టైంలోనే ఇక్కడికి వచ్చి ఈ ఎర్త్లోని పడిపోయింది కదా. అదే అప్పుడు ఇట్ చాప్టర్ 2 రిలీజ్ అయిన టైంలోని మన ఛానల్లోని ఈ ఇట్ పెన్నీవైజ్ క్రియేచర్ యొక్క ఆరిజిన్ వీడియో కూడా చేశాను కదా. మ్యాక్రోవర్స్లోని గాడ్ చేతనే క్రియేట్ చేయబడిన ఒక ఈవిల్ క్రియేచర్ అనమాట, ఒక జాయింట్ లేడీ స్పైడర్. బట్ తన బ్రదర్ మ్యాచరిన్ చాలా మంచివాడు, కంప్లీట్గా ఎర్త్ని బ్యాలెన్స్ చేస్తున్న ఒక కాస్మిక్ ఎంటిటీ, కంప్లీట్గా స్టీఫెన్ కింగ్ యొక్క నవల్ ప్రకారం. సో స్టీఫెన్ కింగ్ నవల్లోని ఒక గాడ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మ్యాటరీనే ఇట్ క్రియేచర్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇట్ చాప్టర్ 2లోని ఈ క్యారెక్టర్ సంబంధించి చాలా డీటెయిల్స్ ఉంటాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఏమీ చూపించలేదు. సో ఎన్నో మిలియన్ ఇయర్స్ ఎగోనే అంటే పీపుల్స్ ఎగ్జిస్టెన్స్ లేని టైంలోనే ఈ డెరీ టౌన్ కూడా లేని టైంలోనే ఆ లొకేషన్లోని ఎర్త్లోని పడిపోయింది ఈ కాస్మిక్ ఎంటిటీ క్రియేచర్. అంటే వేరే వెర్స్ నుండి మ్యాక్రో వెర్స్ నుండి ఎర్త్కి వచ్చింది కాబట్టి దీన్ని ఏలియన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇనిషియల్ టైం లైన్లోని ఈ డెరీ టౌన్ స్టార్ట్ అవుతున్న టైం లైన్లోని ట్రైబల్స్ మీదకి కూడా ఈ ఇట్ క్రియేచర్ అటాక్స్ చేసేదనమాట. అంటే తనకి ఆకలి కోసం ఎవ్రీ 27 ఇయర్స్ ఫుడ్ కోసం అయితే వస్తూ ఉంటుంది. తర్వాత 27 ఇయర్స్ వరకు కనుమరుగైపోతూ ఉంటుంది. సో పీపుల్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పటి నుండి దానికి ఆహారం అనేది ఎక్కువ శాతం దొరుకుతూ ఉంటుంది. దానివల్ల దాని పవర్స్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా ప్రపంచం మొత్తాన్ని తినేద్దామనేంత ఆకలి దానిది. సో వరల్డ్ ఈటర్ అని కూడా దాన్ని పిలుస్తారు. మొదట్లో గాడ్ ఈ క్రియేచర్ని క్రియేట్ చేసిన టైంలో దీనికి ఉన్న పవర్స్ అయితే కేవలం షేప్ షిఫ్టింగ్ అనమాట. ఏ రూపంలోకైనా సరే ఈజీగా మారిపోగలదు. కానీ మ్యాక్రోవర్స్లో ఉన్న పవర్ఫుల్ డెడ్ లైట్స్ ద్వారా దానికి పవర్స్ ఎక్స్ట్రాగా కూడా వస్తాయి. ఎవరినైనా ఈజీగా మ్యానిపులేట్ చేయగలదు, డిల్యూజన్స్ని క్రియేట్ చేయగలదు, తన వైపు రప్పించుకోగలదు. సో ఆ విధంగా ఒక పవర్ఫుల్ సినిస్టర్లా కూడా మారిపోద్ది అనమాట ఈ కాస్మిక్ ఎంటిటీ. సో కేవలం క్రియేచర్ మాత్రమే కాదు, అందువల్లనే ఇట్ చాప్టర్ 1 చాప్టర్ 2లో అది ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళకి డిఫరెంట్ డిల్యూజన్స్ అక్కడ లేనివి కూడా ఉన్నట్టు కనిపించడం అండ్ వేరే వేరే వ్యక్తుల్లాగా అది మారిపోయి వాళ్ళని మ్యానిపులేట్ చేయడం, టార్గెట్ చేయడం, ఇలాంటి సీన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఎవ్రీ 27 ఇయర్స్కి ఫుడ్ కోసం హంటింగ్ చేసే ఈ క్రియేచర్ కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉంటుంది కదా. అంటే 1989లోని ఇట్ చాప్టర్ 1 దానికన్నా 27 ఇయర్స్ బిఫోర్
ఈ వెల్కమ్ టు డెరీ 1962లో సేమ్ అలా కొంతమంది కిడ్స్ని టార్గెట్ చేస్తుంది. ఎక్కువ శాతం కిడ్స్ని టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే చాలా వీక్గా ఈజీగా మ్యానిపులేట్ అవ్వగలిగే వాళ్ళు వాళ్ళే కాబట్టి ఈ ఇట్ క్రియేచర్ ఎక్కువగా యూనివర్సల్గా వాళ్ళు భయపడే ఈ క్లౌన్ రూపంలోని కనిపిస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో పెన్నీవైజ్ ఆరిజిన్ ఈ వెల్కమ్ టు డెరీలోని చెప్పడం కుదరదు, మిలియన్ ఇయర్స్ ఎగో టైమ్ లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ 1962 కన్నా ముందు కూడా ఈ క్రియేచర్ ఎఫెక్ట్ ఈ డెరీ టౌన్లోనే ఉంది. ఎప్పుడైతే డెరీ టౌన్ మొదలైందో చెప్పాను కదా, ట్రైబల్స్ మీదకి కూడా ఈ క్రియేచర్ అటాక్స్ చేసేది. సో ఇది ఏ మాత్రం కూడా చేంజ్ చేయట్లేదు, ఈ క్రియేచర్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, పెన్నీవైజ్ ఆరిజిన్ అయితే ఇందులో ఉండదు కాబట్టి ఫిక్స్ అయిపోండి. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్టర్ ఆండీ ముస్చియట్టి కూడా ఒకవేళ ఈ షో బాగా సక్సెస్ అయితే దీనికి సీజన్ 2 కూడా తీస్తాం. ఆ సీజన్ 2 టైం లైన్ కూడా ప్రీక్వెల్ 1935 ఈవెంట్స్, 1962కి 27 ఇయర్స్ గ్యాప్, అది కూడా సక్సెస్ అయితే సీజన్ 3లోని 1908 టైం లైన్లో కూడా మేము ఈ పెన్నీవైజ్ యొక్క అటాక్స్ గురించి తీస్తామని. సో టీజర్లో చూపించినట్టు ఇది కేవలం బిగినింగ్ అయితే కాదు, మేబీ ఈ ఫ్యామిలీ క్యారెక్టర్స్ చెప్పాను కదా ఈ యాన్సెస్టర్స్ అని, మనకి ఈ చాప్టర్ 1లో చూపించిన ఆ క్యారెక్టర్స్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ బిగినింగ్ చైన్ ఇక్కడ నుండి మేబీ మొదలవచ్చు. కానీ పెన్నీవైజ్ హిస్టరీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీనేజ్లో ఫేస్ చేసేవాళ్ళే. వీక్గా ఉండే టీనేజర్స్ని కిడ్స్ని అది టార్గెట్ చేస్తుంది, ఈజీగా వాళ్ళని తన ఫుడ్ చైన్లోకి, అంటే వాళ్ళు మిస్ అవుతారు కానీ బాడీ ఎక్కడ కూడా దొరకదు. చాలామంది దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, అందులోని ఫెయిల్ అవుతారు. అందుకని ఇందులో కొన్ని ఎల్డర్స్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు షాక్ అవుతూ ఇలాంటి సీన్ నేను ఇంతకు ముందు ఫేస్ చేశాను అనే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళలో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే 27 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కూడా చిన్నపిల్లలప్పుడు ఈ పెన్నీవైజ్ రావడం, వాళ్ళని కూడా టార్గెట్ చేయడం, వాళ్ళ టైం బాగుండి ఎస్కేప్ అయిపోయారు. కానీ చాలామంది డెరీ టౌన్లోని ఆ పెన్నీవైజ్కి మిస్సింగ్ కేస్ లానే ఆహారం అయిపోయారనమాట, తప్పించుకోవడం కష్టం. అండ్ స్టార్టింగ్లో ఒక బాబు తప్పించుకోవడానికి ఒకరికి లిఫ్ట్ అడుగుతాడు కదా, ఎక్కడికైనా వెళ్దాం కానీ డెరీ టౌన్కి మాత్రం వద్దు అని చెప్పి, అంటే మా ఫ్యామిలీ మదర్ అందరూ అక్కడ ఉన్నా సరే అక్కడికి మాత్రం వద్దు నేను రాను అంటాడు, పెన్నీవైజ్ నుండి తప్పించుకుని వెళ్ళిన. మేబీ ఈ లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కూడా పెన్నీవైజ్ యొక్క డిల్యూజన్, ఆ పర్సన్ కూడా పెన్నీవైజే అయి ఉండొచ్చు కదా. అంటే మొదటి ఎపిసోడ్లోని ఈ బాబుని టార్గెట్ చేసిన పెన్నీవైజ్ తప్పించుకుంటాడు ఈ బాబు, కానీ మళ్ళీ ఈ విధంగా దొరికిపోతాడు. సో పెన్నీవైజ్ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అండ్ ఎవ్రీ 27 ఇయర్స్కి తను ఆహారం తీసుకుంటున్న కొద్దీ చాలా పవర్ఫుల్గా మారుతాడు. అలా పవర్ఫుల్గా మారి చాలా పెద్ద ఆకారంలోకి మారిపోయి కంప్లీట్గా ఎర్త్లో ఉన్న పీపుల్స్ అందరినీ కూడా తినేసే అంత డేంజరస్ క్రియేచర్ అనమాట. కానీ అలా జరగకుండా ఈ చాప్టర్ 2లోని దాన్ని అంతం చేశారు. ఈ పెన్నీవైజ్ యొక్క ఇనిషియల్ వెర్షన్, ఫైనల్ వెర్షన్ ఆ జాయింట్ స్పైడర్ అనమాట. వాళ్ళు చంపేటప్పుడు స్పైడర్గా కూడా మారింది, కానీ ఇంతకన్నా పవర్ఫుల్గా కూడా ఒకవేళ వీళ్ళు వదిలేసి ఉంటే అలా పెరుగుండేది అనమాట. ఆ పెన్నీవైజ్ అంత పవర్ఫుల్గా జరగకుండా దాన్ని ఆపేశారు. ఆ మైక్, బెవర్లీ వాళ్ళకి సంబంధించిన యాన్సిస్టర్స్ ఇప్పుడు నార్మల్ పెన్నీవైజ్నే ఫేస్ చేస్తుంటారు, అంత పవర్ఫుల్ కాదు. కాకపోతే గతంలో ఈ పెన్నీవైజ్ కేవలం ఈ క్లౌన్లా మాత్రమే కాకుండా డిఫరెంట్ క్రియేచర్స్ లాగా, అంటే ఎక్కువ శాతం యూనివర్సల్గా ప్రతి ఒక్కరూ ఏ సింబల్ని చూసి భయపడతారో, ఎవరిని చూసి భయపడతారో ఆ రూపంలోనే ఈ పెన్నీవైజ్గా మారడం ఈ ఇట్ క్రియేచర్కి అలవాటు అనమాట. అలా భయంకరంగా మారే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. యూనివర్సల్గా క్లౌన్ని చాలామంది భయపడడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఇది ఈ పెన్నీవైజ్ క్లౌన్ గెటప్లోని కనిపిస్తుంది కిడ్స్కి, టీనేజర్స్కి. అలానే మీరు కొంతమందిని అబ్జర్వ్ చేస్తే కొద్దిగా వియర్డ్గా బిహేవ్ చేస్తుంటారు కదా, ఈ కర్స్డ్ టౌన్లో కొంతమంది ఆ విధంగా వియర్డ్గా బిహేవ్ చేయడానికి మెయిన్ రీజన్ పెన్నీవైజ్ వల్ల ఎఫెక్ట్ అయిన కొంతమంది ఆహారం అవ్వకుండా ఆ పెన్నీవైజ్కే ఆహారాన్ని తీసుకొచ్చే విధంగా, అంటే పొసెషన్కి ఆవహించడానికి గురైన కొంతమంది వ్యక్తులు ఈ విధంగా కిడ్స్ని బెయిట్కి, పెన్నీవైజ్కి ఆహారానికి వేయడానికి పనికొస్తారు. అందులో చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు. ఈ కిడ్స్ దాని గురించి తెలుసుకుని పోలీసులకి కంప్లైంట్ చేసినా ఎవరు కూడా ఈ ఈవిల్ సినిస్టర్ గురించి, క్రియేచర్స్ గురించి అసలు ఫేక్ అండ్ కిడ్స్ని నమ్మరనమాట, సాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉండవు కాబట్టి. అండ్ మరికొంతమంది పెన్నీవైజ్ ఆవహించడం వలన కంప్లీట్గా పెన్నీవైజ్కి మద్దతుగా, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెన్నీవైజ్కి ఆహారాన్ని అందజేసే వాళ్ళలాగా వియర్డ్గా మారిపోతారు. అండ్ వాళ్ళు వియర్డ్గా నవ్వుతారు అనమాట. మరికొంతమంది కేవలం పెన్నీవైజ్ క్రియేట్ చేసే డిల్యూజన్స్, మరికొంతమంది రియల్గా ఆవహించబడిన వాళ్ళు. సో ఈ డెరీ టౌన్ అనేది కర్స్డ్ టౌనే. సో చాలామంది పూర్వీకులు, పెద్దవాళ్ళందరూ కూడా మా గతంలో కూడా 27 సంవత్సరాల క్రితం మేము ఇలాంటిది ఫేస్ చేసామని అలా పూర్వీకులు చెప్తూనే ఉంటారు. కానీ డెరీ టౌన్ అయితే మాత్రం మిలియన్ ఇయర్స్ ఎగోనే కర్స్కి గురైంది. ఎప్పుడైతే ఈ క్రియేచర్ వచ్చి అక్కడ పడిందో అప్పటి నుండే కర్స్డ్ టౌన్గా మారిపోయిందనమాట. అండ్ ఎక్కువ శాతం ఇది కాలువల్లోనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డ్రైనేజ్ నుండే ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడో కిందన పడిపోయింది, అప్పుడు డెరీ టౌన్ ఏది కూడా బిల్డ్ చేయలేదు ఎర్త్లోనే. సో ఆ ప్లేస్ నుండి ఇది ఎక్కువ శాతం ఈ కిడ్స్ని కానీ తన బెయిట్స్ని, ఫుడ్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
అలానే కిడ్స్లో కూడా ఎక్కువ శాతం ఈ క్రియేచర్ బాగా వీక్గా సాడ్కి డిప్రెషన్కి ఎక్కువ మందితో ఏడ్పించబడే వాళ్ళు ఉంటారు కదా, ఆ కిడ్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో ఒక క్లౌన్ గెటప్ లానో లేదా ఒక హ్యూమన్ వెర్షన్లో అయితే మాత్రం పెన్నీవేస్ యొక్క ఆరిజిన్ అయితే ఉండదు. దీని క్రియేచర్ హిస్టరీ ఎన్నో మిలియన్ ఇయర్స్ ఎగో ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఈ వెల్కమ్ టు డెరీలో ఎలా ప్రజెంట్ చేయబోతున్నారో, ఏమేం డీటెయిల్స్ ఇవ్వబోతున్నారో, ఎంత హారిఫైయింగ్గా ప్రజెంట్ చేయబోతున్నారో. 9 ఎపిసోడ్స్ రాబోతున్నాయి ఈ ఇయర్ ఎండింగ్లోనే. అండ్ పెన్నీవేస్ గెటప్లో మళ్ళీ బిల్ స్కార్స్గర్డ్ యాక్టరే తిరిగి రావడం కూడా చాలా మంచి న్యూస్ అని చెప్పాలి. థియేటర్స్లో ఇట్ ఫిల్మ్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే, మరి టీవీలో కూడా ఈ వెబ్ సిరీస్ ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూద్దాం. మీకైతే నా బ్రేక్ డౌన్ ఈ పెన్నీవేస్ యొక్క ఆరిజిన్ గురించి, డెరీటోన్ గురించి కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమీ డౌట్స్ లేవు అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్లో కూడా డౌట్స్ ఉన్న వాళ్ళకి పక్కాగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా పక్కాగా యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.